Hello my dear students, welcome back to our channel. This is Ragupta. Last previous video లో మనం parabola అని స్టార్ట్ చేసాం. Parabola important questions అనేది ఒకసారి డిస్కస్ చేసాం. First of all, standard form of the parabola. Second one, parallel to x axis and parallel to y axis. ఇది అవ్వలేదు, ఇది అయ్యింది. Next third one, area of the triangle inscribed in a parabola 1/8a y1 minus y2 y2 minus y3 y3 minus y1. This is like this one. Third one is y. Okay. Second one is equation of parabola passing through 3 points and having its axis parallel to the x-axis. ఈక్వేషన్ ఆఫ్ 3 పాయింట్స్ అనేవి ఉన్నట్లయితే ఈ 3 పాయింట్స్ గుండా మనకి పారాబోలా అనేది పాస్ అయినట్లయితే దీని యాక్సిస్ అనేది తీసుకున్నట్లయితే ఈ యాక్సిస్ అనేది ఎక్స్ యాక్సిస్ కి ప్యారలల్ గా ఉంటుంది. అలాంటి పారాబోలా అనేది మనం ఫైండ్ చేయాలని అడిగే క్వశ్చన్. దీనికి మనకి ఏంటంటే ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ ఉంటుంది, ప్యారలల్ టు వై యాక్సిస్ ఉంటుంది. ఇలా మనకి పారాబోలా 3 పాయింట్స్ గుండా పాస్ అయినట్లయితే దీని యాక్సిస్ అనేది తీసుకునేటప్పుడు ఈ యాక్సిస్ అనేది ప్యారలల్ టు వై యాక్సిస్, ప్యారలల్ టు వై యాక్సిస్, ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ చెప్తాను నేను. సేమ్ యాజ్ గా ప్యారలల్ టు వై యాక్సిస్ హోంవర్క్ ప్రాబ్లం మీరు చేస్తే సరిపోతుంది. దీస్ టూ ఆర్ సేమ్. ఓకే, ఇది మనం ఆల్రెడీ సర్కిల్స్ లో కూడా ఇదే ప్రాబ్లం ఉంటుంది. ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ పాసింగ్ త్రూ 3 పాయింట్స్. ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ పాసింగ్ త్రూ 3 పాయింట్స్. 3 పాయింట్స్ తీసుకున్నట్లయితే 3 పాయింట్స్ గుండా పాస్ అయ్యే సర్కిల్ మనం ఎలా ఫైండ్ చేస్తాం? జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ తీసుకుంటాం. s ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ ఈక్వల్ 0 ఆల్రెడీ తెలుసు. సో ఈ సర్కిల్ ఏ పాయింట్స్ గుండా పాస్ అయిందో ఈ పాయింట్లు అనేవి సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 3 ఈక్వేషన్స్ ఫార్మ్ అయ్యాయి. 3 ఈక్వేషన్స్ సాల్వ్ చేస్తే మనకి g వాల్యూ, f వాల్యూ, c వాల్యూ వచ్చింది. g ఆఫ్ c ని మనం ఫైనల్ ఈక్వేషన్ రాస్తే మనకు ఆన్సర్ వచ్చింది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా పారాబోలా కూడా అదే కాన్సెప్ట్ ని యూజ్ చేసి మనం చేస్తాం. కాకపోతే ఇక్కడ తీసుకునే ఈక్వేషన్ జనరల్ ఈక్వేషన్ అయింది సర్కిల్ లో. ఇక్కడ ఏంటంటే ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ అంటే మనకి ఇలా తీసుకోవాలి. x ఈక్వల్స్ టు ly స్క్వేర్ ప్లస్ my ప్లస్ n అని తీసుకుంటాం. ఓకే అండి. అదే ప్యారలల్ టు y యాక్సిస్ అయితే xy అని చేంజ్ చేయండి. x ప్లస్ లో y ప్లస్ x అయిపోతుంది. y ఈక్వల్స్ టు lx స్క్వేర్ ప్లస్ mx ప్లస్ n అని తీసుకుంటే సరిపోతుంది. ఇది ఫస్ట్ మనం ఒక పాయింట్ గుర్తు పెట్టుకుంటే చాలు. ఓన్లీ దిస్ వన్. x ఈక్వల్ టు ly స్క్వేర్ ప్లస్ my ప్లస్ n ప్యారలల్ టు x యాక్సిస్. ప్యారలల్ టు yx, y ఈక్వల్ టు lx స్క్వేర్ ప్లస్ mx ప్లస్ n. అంటే మనకి ఏ వాల్యూస్ కావాలి? ఇక్కడ l కావాలి, m కావాలి, n కావాలి. 3 పాయింట్స్ మనకి ఇచ్చాడు కాబట్టి 3 పాయింట్స్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 3 ఈక్వేషన్స్ వస్తాయి. ఈ 3 ఈక్వేషన్స్ ని మనం ఎలాగ సాల్వ్ చేసినా పర్లేదు. వి గెట్ LMN వాల్యూస్. LMN వాల్యూస్ మనం అనుకున్న ఈక్వేషన్ రాస్తే ఆన్సర్ అయిపోతుంది. ఓకే అండి, దిస్ ఈజ్ వెరీ ఈజియెస్ట్ ప్రాబ్లం. ఫస్ట్ x ఈక్వల్స్ టు అని తీసుకోవడం 1 మార్క్ ఉంటుంది. 3 ఈక్వేషన్స్ రాయడానికి 3 మార్క్స్. 3 ప్లస్ 1 4 ఈజీ. నువ్వు సాల్వింగ్ అనేది చేసినట్లయితే కరెక్ట్ గా రిమైనింగ్ 3 మార్క్స్ నీకు యాడ్ అవుతాయి. ఓకే, వెరీ ఈజియెస్ట్ ప్రాబ్లం ఈజ్ దేర్. బట్ చాలా మంది ఏంటంటే పారాబోలా చాలా కష్టం కదా ఎందుకు చేయడమని వదిలేస్తారు. కానీ ఇలాంటి ఈజీ ప్రాబ్లమ్స్ కనీసం చేసినట్లయితే మనకి ఒకవేళ ఇస్తే ఈజీగా రాయొచ్చు. ద ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా, the equation of parabola whose axis is parallel to x-axis. The equation of parabola whose axis is parallel to x-axis is x equals to ly square plus my plus n. X equals to ly square plus my plus n. This is the equation number 1. ఓకే, ఇప్పుడు పారాబోలా ఈ 3 పాయింట్స్ గుండా పాస్ అవుతుంది ఈక్వేషన్ కాబట్టి the parabola passes through the parabola passes through -1, 2.
ఇది x y ప్లేస్ లో రాయండి. x అంటే -1 దట్ ఈక్వల్స్ l, y అంటే 2 అంటే 2 స్క్వేర్, నెక్స్ట్ ప్లస్ m, y అంటే 2 ప్లస్ m. మనకి ఏంటి వస్తుంది ఈక్వేషన్ అంటే ఇక్కడ రాస్తారు. దట్ ఇంప్లైస్ 2 స్క్వేర్ 4l plus 2m plus n equals to -1. This is the another equation is there. This is the equation number 2 and this one. Okay, same as it is. The parabola passes through what is that point 1 minus 1. 1 minus 1. Okay. X y తీసుకొని from first equation రాయండి. X and మళ్ళీ 1 equals to y అంటే -1 whole square plus m into -1 plus n. -1 whole square equals to 1. So here l minus m plus n equals to 1. This is the equation number 3 and this. Same, the parabola passes through the parabola passes through 2, 1. Okay. X మళ్ళీ x అంటే 2 equal to x అంటే 2 equals to l into y square అంటే 1 square plus m into 1 plus n. L plus m plus n equals to 2. This is the equation number 4. This is the equation number 4. 3 equations నుంచి మనము ఎలా అయినా సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ n ఉంది కాబట్టి 2 minus 3 చేయండి, 3 minus 4 చేయండి, 2 m క్యాన్సిల్ అయిపోతే lm లో ఈక్వేషన్ ఫామ్ అవుతుంది. ఈ lm వాల్యూస్ మనం ఫైండ్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో ఏం రాస్తామంటే 2 minus 3 చేద్దాం. 2 minus 3, 2 నుంచి 3 తీసినట్లయితే 4l minus l get 3m. 2m minus of minus that equal 3m. Okay, 4l minus l 3m. 2m minus of minus l. Okay, plus 3m, n cancel, that equals to -1 minus 1 that equal -2. -1 minus 1 minus 2. This can be written as 3l plus 3m plus n equals to 0. Okay, this is the equation number 5. This is the equation number 5. Same, 3 minus 4 చేద్దాం. 3 minus 4 చేద్దాం. 3 minus 4 చేస్తే వస్తుంది l is also cancelled, minus m that equal -2m. l is cancelled and minus m is cancelled, n is also cancelled. 1 minus 2 that equals to -1. Okay, మనకి డైరెక్ట్ గా మనకి ఇక్కడ m వాల్యూ వచ్చేస్తుంది. ఒకవేళ l అనేది క్యాన్సిల్ అవ్వకపోతే, l అనేది క్యాన్సిల్ అవ్వకపోతే lm లో ఈక్వేషన్ వస్తుంది. lm లో ఎప్పుడైతే ఈక్వేషన్ వచ్చిందో ఈ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే lm వాల్యూస్ వచ్చేస్తుంది. ఎలా సాల్వ్ చేస్తాము? lm1. ఓకే, m కోఎఫిషియంట్ కాన్స్టెంట్, l కోఎఫిషియంట్, m కోఎఫిషియంట్ అలా చేస్తాం. మనకి ఇక్కడ ప్రాబ్లం రాలేదు, డైరెక్ట్ గా మనకి m వాల్యూ అనేది ఇక్కడ వచ్చింది. What is the m value? Here 2, 3 minus 4, l is cancelled, n is cancelled, minus m, minus 2m, 1 minus 2 equals to -1. Okay. That implies m equals to minus is cancelled, m equals to 1/2. m equals to 1. m value అనేది 4th ఈక్వేషన్ ఉంటుంది. 5th ఈక్వేషన్ రాయండి, l వస్తుంది. l m ని 4th లో రాయండి, l వస్తుంది. ఓకే, m equals to 1/2 ని from 5 తీసుకోండి. from 5 3l plus 3 into what is the m value here? 1/2 equals to plus 2 equals to 0. 3l plus 3/2 plus 2 equals to 0. 3l plus 2 into 2 4 plus 3 7/2 equals to 0. That implies 3l equals -7/2.
L equals to minus 7 by 6. This is the L value. This is the L value. Okay. From 4 తీసుకోండి. From 4 L value L minus 7 by 6. M 1 by 2. 1 by 2 plus N equals to 2. Okay, minus 7 LCM find చేయండి. లేకపోతే N equals to 2 plus 7 by 6 minus 1 by 2. What is the LCM? 2 and 6, 6. Divided by 6, 6. 6 into 2, 12. Divided by 6, 7. Divided by 2, 3. That equals to 12 plus 7, 19. 19 minus 3, 16 by 6. Okay, 7 minus 3, 4, 16. Divide, cancel by 2 table. 2 3 is 2 8. That equals 8 by 3. That is the N value equals 8 by 3. ఓకే, L వచ్చింది, M వచ్చింది, N వచ్చింది. 3 వాల్యూస్ ని మనం ఫస్ట్ ఈక్వేషన్ లో రాయాలి. ఫస్ట్ ఏదైతే అనుకున్నాం అందులో రాస్తే అయిపోయింది. ఫ్రమ్ 1 equals to what is x? X equals to x. What is L value? Where is L value? This is L value. Minus 7 by 6 y square. Okay, plus M y M. That equal 1 by 2 y. Next, what is N value? 8 by 3. 8 by 3. మనం ఇక్కడితో వదిలేసినా పర్లేదు, లేదు ఇంకో ఫైనల్ స్టెప్ అయినా వేసినా పర్వాలేదు. ఫైనల్ స్టెప్ అంటే మళ్ళీ ఎల్సిఎం చేయాలి. 6 2 3. 6 2 3. ఏంటి ఎల్సిఎం అవుతుంది? 2 3 6. 2 చేయండి. 2 3. మళ్ళీ 3 చేయండి. ఓకే, 1 1 2 3 6. Divide by 6 minus 7y square. Divide by 2 3y. Divide by 2 and 3 అంటే 2 అంటే 16. Okay, that equals 6x equal minus 7y square plus 3y plus 16. Okay, ఇంకా రాయాలంటే 7y square minus 3y plus 6x minus 60 equal to 0. This is the final answer is there. 6y square, sorry 7y square minus 3y plus 6x minus 60 equals to 0. This is the answer is there. Okay, ఏం మనం గుర్తుపెట్టుకోవాలి? జస్ట్ ఓన్లీ దిస్ ఈక్వేషన్. దిస్ వన్ ఈస్ ఈజీ, దిస్ వన్ ఈజీ. కానీ సాల్వింగ్ మీ ఇష్టం. 2 minus 3 చేయొచ్చు, 3 minus 4 చేయొచ్చు, 2 minus 4 3 minus 4 చేయొచ్చు, లేకపోతే 2 minus 3 చేసి 3 plus 4 చేయొచ్చు. 3 plus 4 చేస్తే m క్యాన్సిల్ అవుతుంది. మైనస్ m ప్లస్ m మన ఇష్టం, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఎలా అయినా మనం చేసుకోవచ్చు. ఫైనల్ గా మనకి ఏం కావాలంటే L వాల్యూ, M వాల్యూ, N వాల్యూ. L వాల్యూకి M వాల్యూ, N వాల్యూ వచ్చాయి. ఇది 3, ఇది 4. 4 plus 2 6. ఫైనల్ ఆన్సర్ రాయడానికి ఒక మార్క్స్, 7 మార్క్స్. ఇలా డివైడ్ చేస్తారు మనకు. ఓకేనండి. సో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ హోంవర్క్ ప్రాబ్లం. ప్యారలల్ టు y axis, ప్యారలల్ టు x axis, and having its axis parallel to y axis ఇచ్చాడు. Parallel to y axis ఇచ్చాడు. This is the fourth problem. Do this one. Okay, passing through points ఇస్తాను. Passing through points 4 5. Passing through points 4 5. Next, minus 2 11 minus 4 21. 4 5 minus 2 11 minus 4 21. Okay, this is the homework problem. Please do this one. Next, continuation problem. Next, last model అండి. లాస్ట్ మోడల్. ఒకవేళ మనకి ఈ స్టాండర్డ్ ఫామ్ రాలేదు, నెక్స్ట్ ప్యారలల్ ఎక్స్ వై ఎక్స్ ఇవ్వలేదు, ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఇవ్వలేదు అని అనుకుంటే నెక్స్ట్ ఆప్షన్ ఇంకొకటే ఉందండి. 5th క్వశ్చన్. అది మనకి ఏం చెప్తుంది అంటే కేసెస్ మీద డిపెండ్ అయ్యి ఉంటుందండి. కేసెస్ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పారాబోలా కేసెస్ ఉంటాయండి. ఏంటంటే 8 కేసెస్ ఉంటాయి పారాబోలాలో. 8 కేసెస్ లో మనకి
పాయింట్స్ ఉంటాయి. ప్రతి దీనికి వెర్టెక్స్ ఉంటుంది, ఫోకస్ ఉంటుంది, ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఉంటుంది, ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్, లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఉంటుంది. ఓకే అండి, ఈ 4 పాయింట్స్ మనకి ఇస్తారనమాట. అంటే ఆ కేసెస్ ఏంటి, ఆ కేసెస్ లో వెర్టెక్స్, ఫోకస్, మనం ఈ డైరెక్ట్రిక్స్ ఏంటి ఫార్మస్ అవుతాయని తెలియాలి. ఏంటి ఫార్మస్ అవుతాయని తెలియాలంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కేసెస్ ఏంటి అనేది మనకు తెలియాలి. ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్, ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ 5 ఇది అన్నింటికి కామన్ అండి. లెంత్ ఆఫ్ లాటస్ అన్నింటికి కామన్, ప్రాబ్లం లేదు. వెర్టెక్స్, ఫోకస్, ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్, ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్, ఈ 4 చేంజ్ అవుతూ ఉంటాయి. లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ 8 కేసెస్ కి ఈక్వల్, ప్రాబ్లం లేదు దాని నుంచి. ఓకే అండి, అసలు ఏంటి ఆ 8 కేసెస్, అసలు షేప్స్ ఏంటి, వాటివి ఎలా వస్తాయని తెలుసుకుంటే మన ఆ ప్రాబ్లం ని ఈజీగా చేయొచ్చు. పెద్ద కష్టమైన విషయమే కాదు. ఒకసారి డయాగ్రామ్ వేసి ఆ 8 కేసెస్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను చూడండి. ఫస్ట్ వన్, different cases of the parabola, different cases of the parabola. Different cases of the parabola. First one, y square equals to 4ax. ఫస్ట్ 4 గురించి మనకి అర్థమైతే మిగిలిన వచ్చినట్టు. y square equal 4ax. నెక్స్ట్ వన్, y square equals to minus 4ax. ఏ గ్రాడ్. థర్డ్ వన్, x square equals to 4ay. x square equal to 4ay. ఇది ఏ గ్రాడ్ దాన్ని. నెక్స్ట్ ఫోర్త్ వన్, x square equals to minus 4ay. small differences are there. y square equal 4x, y square equal minus 4x, x square equal 4ay, x square equal minus 4ay. then ఒక్కొక్క దానికి షేప్ ఎలా ఉంటుందని చూద్దాం. y square equal 4x తీసుకున్నాం అనుకోండి, xx yx తీసుకోండి, xx yx, x axis y axis, this is x dash, this is y dash. ఈ రెండు ఎక్కడైతే మీట్ అయ్యో అక్కడ నుంచి పాస్ అవుతుంది పారాబోలా. దిస్ ఇస్ ద షేప్ ఆఫ్ ది y square equal 4ax, y square equals to 4ax. ఓకే అండి, ఇందులో 1 by 1 4 పాయింట్స్ రాస్తాను. ఒక్కొక్క ఫస్ట్ డయాగ్రామ్ చూడండి. దీనికి డయాగ్రాము సేమ్ అండి, కాకపోతే రివర్స్ లో ఉంటుంది. x y x y dash x dash ఇటువైపు వస్తుంది పారాబోలా, అంటే ఇలా వస్తుంది. ఓకే అండి, నెక్స్ట్ x square equal 4ay, x square equals to 4ay. ఇంతే, that is x square equal to 4ay. Next x square equal minus 4ay. That is x square equals to 4ay. What is this? Y square equals to minus 4ax carbo. This is x square equals to 4ay carbo. This is x square equals to minus 4ay carbo. ప్రతి దీనికి ఇప్పుడు నేను 4 పాయింట్స్ చెప్పాను. ఏంటది? ఫస్ట్ వన్, వెర్టెక్స్ ఏ అని డినోట్ చేస్తాం. సెకండ్ వన్, ఫోకస్ అంటే ఎస్ అని డినోట్ చేస్తాం. వెర్టెక్స్, ఫోకస్. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్, ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్, ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్, ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్. ఇంకా కావాలంటే ఫిఫ్త్ పాయింట్ ఎల్ఎల్ఆర్, లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్. ఈ 5 పాయింట్స్ ప్రతి కేసెస్ కి వస్తాయి అన్నమాట. ఓకే అండి, వెర్టెక్స్, ఫోకస్, ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్, ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్, లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్.
ఒక్కొక్కటి ఎక్కడ ఉంటాయని చూపిస్తాను చూడండి. ఇక్కడ దీనికి వెర్టెక్స్ అనుకోండి, దీనికి వెర్టెక్స్ ఇక్కడ ఉంటుంది. అంటే ఎక్స్ యాక్సిస్ కార్బో ఎక్కడైతే మీట్ అయ్యో అది వెర్టెక్స్ కింద తీసుకుంటాం ప్రతి దీనికి కూడా. చూడండి ఇది యాక్సిస్ కార్బో, యాక్సిస్ కార్బో ఎక్కడ మీట్ అయ్యి అది మనకి ఇక్కడ వెర్టెక్స్. ఇందులో అండి ఇది ఎక్స్ వై డినోట్ చేయలేదు, ఎక్స్ ఎక్స్ డాష్ వై వై డాష్. ఇక్కడ యాక్సిస్ కార్బో ఇక్కడ మీట్ అయింది వెర్టెక్స్, ఇక్కడ ఎక్స్ ఎక్స్ డాష్ వై వై డాష్. ఓకేనండి, ఓకే ఇక్కడ వెర్టెక్స్. క్లియర్? అండర్స్టాండ్? దిస్ ఈస్ వెరీ ఈజీ. ఆల్ డయాగ్రామ్స్ 4 కూడా వెర్టెక్స్ రాశారు. నెక్స్ట్ ఫోకస్ ఎక్కడ ఉంటుంది చూడండి. ఫోకస్ అనేది దీనికి ఇక్కడ ఉంటుంది, ఎక్స్ యాక్సిస్ మీద ఉంటుంది, ఇది ఫోకస్. దీనికి ఏంటంటే ఇటు ఉంటుంది ఎస్, దీనికి ఏంటంటే పైన ఉంటుంది, ఇది ఫోకస్. దీనికి ఏంటంటే కింద ఉంటుంది ఫోకస్. క్లియర్? క్లియర్. దిస్ ఈస్ ద ఫోకస్. డినోట్ చేస్తాం. ఓకే అండి, ఓకే ఫోకస్ అయిపోయింది. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్, ఈ వెర్టెక్స్ నుంచి ఫోకస్ ఎంత డిస్టెన్స్ లో ఉంటుందో ఆ వెర్టెక్స్ నుంచి అంతే డిస్టెన్స్ లో ఆపోజిట్ సైడ్ ఉంటుంది, ఇటువైపు. ఇటువైపు ఇది ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్. దిస్ ఈస్ ద డైరెక్ట్రిక్స్. ఓకే, దిస్ ఈస్ ద డైరెక్ట్రిక్స్. డైరెక్ట్రిక్స్. ఓకే అండి, ఇది కూడా అంతే. వెర్టెక్స్ నుంచి ఫోకస్ ఎంత డిస్టెన్స్ లో ఉంటుందో ఇది కూడా అంతే డిస్టెన్స్ లో ఉంటుంది. దిస్ ఈజ్ డైరెక్ట్రిక్స్. ఓకే అండి, దిస్ ఈజ్ డైరెక్ట్రిక్స్. This is directrix. This is directrix. Okay, right. Next, equation of axis. Equation of axis అంటే దీనికి ఈ x axis, దీనికి x axis, దీనికి y axis, దీనికి y axis. అది ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్. నెక్స్ట్ లెంత్ ఆఫ్ లాటిస్ రెక్టమ్. లెంత్ ఆఫ్ లాటిస్ అన్నిటికీ ఈక్వల్. లాటిస్ రెక్టమ్ అంటే పారాబోలా పై ఏదైనా 2 పాయింట్స్ తీసుకుంటే ఈ 2 పాయింట్స్ ని జాయిన్ చేసే లైన్ మనకి లాటిస్ రెక్టమ్ అనేది వస్తుంది. అంటే ఇక్కడ ఒక పాయింట్ తీసుకుని ఇదన్నమాట, ఇది ఎల్ ఎల్ డాష్. దిస్ ఈస్ లాటిస్ రెక్టమ్, LATUS. This is lattice rectum. Here, this is lattice rectum, L dash. Here, this is lattice rectum, L dash. This is lattice rectum, L dash or L dash. Okay, ఇది length of lattice rectum. ఆ నాలుగింటికి కూడా length of lattice rectum ఒకటే ఫార్ములా. 4A అనేది నాలుగింటికి కామన్. ఓకే, వెర్టెక్స్. వెర్టెక్స్ నాలుగింటికి ఒకటేనండి, 0, 0, 0, 0. ఇది వెర్టెక్స్, ఇది వెర్టెక్స్, ఇది వెర్టెక్స్, ఇది వెర్టెక్స్, 0, 0. నాలుగింటికి ఒకటే. ఫోకస్ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ ఫోకస్. ఫోకస్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి గల డిస్టెన్స్ మనము ఏ అని తీసుకుంటామండి. ఇక్కడ డిస్టెన్స్ ఏమని తీసుకుంటామంటే ఏ అని తీసుకుంటాం. సో ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఏ అని తీసుకునేటప్పుడు ఇక్కడ ఫోకస్ ఏమవుతుందంటే డిస్టెన్స్ ఏ అండ్ ఎస్ లైస్ ఆన్ ఎక్స్ యాక్సిస్. ఎస్ లైస్ ఆన్ ఎక్స్ యాక్సిస్. ఎస్ అనేది ఎప్పుడైతే ఎక్స్ ఎక్స్ పై ఉందో వై కోఆర్డినేట్ అనేది ఏమవుతుందంటే 0 అవుతుంది. వై కోఆర్డినేట్ అనేది 0 అవుతుంది. సో ఏ కామా 0. సేమ్ లైక్ ఇన్ దిస్ వే, దిస్ వన్ ఈజ్ ఆల్సో సేమ్. ఏ అనేది 0, 0. ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఏ, కాకపోతే ఆపోజిట్ డైరెక్షన్. ఓకే అండి, అటువైపు తీసుకుంటే పాజిటివ్ ఏ, ఆపోజిట్ తీసుకుంటే నెగిటివ్ ఏ. అండ్ ఎస్ లైస్ ఆన్ ఎక్స్ యాక్సిస్. సో వై కోఆర్డినేట్ ఈజ్ ఆల్సో సేమ్ టు ది ఫస్ట్ వన్ 0. కానీ నెగిటివ్ కాబట్టి ఇక్కడ ఏంటి వస్తుంది అంటే -a, 0. -a, 0 అలా గుర్తుపెట్టుకోవాలి. ఎస్ అనేది చూడండి, ఎస్ అనేది ఇక్కడ ఎక్కడ ఉంది వైఎక్స్ పై. వైఎక్స్ పై ఎక్కడ ఉందో అక్కడ ఏం తీసుకోవాలి మనం, ఎక్స్ కోఆర్డినేట్ 0 తీసుకోవాలి. ఈ డిస్టెన్స్ ఎంత చెప్తామంటే ఏ అని చెప్తాం. ఈ డిస్టెన్స్ ఏ, అందుకే 0, 0. సేమ్ ఇది కూడా అంతే.
ఓకే అండి, నెగిటివ్ లో ఉంది, కింద ఉంది కాబట్టి. అండ్ ఎస్ లైస్ ఆన్ వై యాక్స్ కాబట్టి ఎక్స్ కోఆర్డినేట్ 0, నెగిటివ్ లో ఉంది కాబట్టి మైనస్ ఏ, 0, మైనస్. ఓకే అండి, 4 ఇంట్లకి కూడా వెర్టెక్స్ అయిపోయింది, ఫోకస్ అయిపోయింది, ఎల్ఎల్ఆర్ లెంత్ ఆఫ్ లాటిస్ రెక్టమ్ అయిపోయింది. ఓకే అండి, ఏంటి వచ్చిందండి? a, 0, మైనస్ a, 0, 0, a, 0, మైనస్. దీస్ ఫోర్ ఆర్ వెరీ ఈజీ. అండ్ ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్, ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ అంటే దేని ప్యారల్ గా ఉంది? yx కి. yx కి ప్యారల్ గా ఉంటే x ఈక్వల్ టు అని తీసుకోవాలి. yx కి ప్యారల్ గా ఉంటే x ఈక్వల్ టు అని తీసుకోవాలి. ఓకే అండి, డైరెక్ట్రిక్స్ అని. డైరెక్ట్రిక్స్ x యాక్సిస్ ప్యారల్ గా ఉంటే y ఈక్వల్ టు అని తీసుకోవాలి. x యాక్సిస్ ప్యారల్ గా ఉంటే y ఈక్వల్ టు అని తీసుకోవాలి. హియర్ సెట్. ఇప్పుడు x ఈక్వల్ అని తీసుకున్నట్టు ఇటువైపు ఏ డిస్టెన్స్ వచ్చింది, ఇటువైపు ఎంత డిస్టెన్స్ ఉంటదంటే మైనస్ ఏ డిస్టెన్స్ ఉంటుంది. అంటే x ఈక్వల్ మైనస్ ఏ, దీన్ని మనం x ప్లస్ ఏ ఈక్వల్స్ టు 0, x ప్లస్ ఏ ఈక్వల్ టు 0 అని రాయొచ్చు. ఇదే సేమ్ ఇది కూడా అంతే, x ఈక్వల్ మైనస్ ఏ, ఇటువైపు ఏమవుతుందంటే ఏ అవుతుంది. అప్పుడు ఈక్వేషన్ x మైనస్ ఏ ఈక్వల్స్ టు 0. దిస్ ఇస్ ద డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్. ఓకే, సేమ్ ఇక్కడ కూడా అంతే, y ఈక్వల్స్ టు ఇటువైపు ఏ, ఇటువైపు మైనస్ ఏ, అంటే y ప్లస్ ఏ ఈక్వల్స్ టు 0, y ప్లస్ ఏ ఈక్వల్స్ టు 0. This one is also same, ఇటువైపు మైనస్ ఏ అంటే పాజిటివ్ ఏ, అంటే y ఈక్వల్స్ టు మైనస్ ఏ, y ఈక్వల్స్ టు. దిస్ ఇస్ ద ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్. ఓకే అండి, డైరెక్ట్రిక్స్ అయిపోయింది. ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ ఒకటి ఉంది. ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ అంటే ఇదండి, x యాక్సిస్, x యాక్సిస్. ఓకే అండి, ఇక్కడ 0, 0 వచ్చింది, ఇక్కడ a, 0 వచ్చింది. చూడండి, ఇక్కడ a అనేది 0, 0, a అనేది 0, 0, 0, 0. ఈ రెండిట్లో ఏ కోఆర్డినేట్స్ ఈక్వల్ గా ఉన్నాయి? x కోఆర్డినేట్ ఇక్కడ 0, a ఉంది, ఇక్కడ 0, 0 ఉంది. ఏ కోఆర్డినేట్స్ ఈక్వల్ గా ఉంటే అదే తీసుకోండి ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్. సింపుల్ గా y ఈక్వల్స్ టు 0. ఓకే అండి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటంటే 0, 0, నెక్స్ట్ మైనస్ a, 0. ఏ కోఆర్డినేట్స్ ఈక్వల్ గా ఉన్నాయి? y కోఆర్డినేట్స్. సో y ఈక్వల్స్ టు 0. That is called equation of the axis. Equation of the axis and y equals to 0. These two are same. These two are same. Y equal 0, y equal 0. ఇది చూడండి, ఇది ఇక్కడ యాక్సిస్ ఇది y యాక్సిస్. y యాక్సిస్ ఇక్కడ చూడండి 0, a ఉందండి, ఇక్కడ 0, 0 అండి. ఇది దీంట్లో ఏ యాక్సిస్, ఏ కోఆర్డినేట్స్ ఈక్వల్ గా ఉన్నాయి? x కోఆర్డినేట్స్. సో x కోఆర్డినేట్స్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి ఇక్కడ x ఈక్వల్స్ టు 0. ఇక్కడ కూడా సేమ్ అంతే, x ఈక్వల్స్ టు 0, x ఈక్వల్ టు 0. ఓకే అండి, చూడండి క్లియర్ గా అన్ని ఇక్కడ మనకి డయాగ్రామ్ లో కనిపిస్తున్నాయి. అండ్ ఈజీ, వెర్టెక్స్, ఫోకస్, ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్, ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ అండ్ లెంత్ ఆఫ్ లాటిస్ రెక్టమ్. ఓకే అండి, ఫస్ట్ ఫార్మ్స్ గుర్తుపెట్టుకోవాలి. y స్క్వేర్ ఈక్వల్ 4ax, y స్క్వేర్ ఈక్వల్ మైనస్ 4x, x స్క్వేర్ ఈక్వల్ 4ay, x స్క్వేర్ ఈక్వల్ మైనస్ 4a. అయిపోయింది కదా, అయిపోయింది. 4 కూడా ఫార్మ్స్. ఫార్మ్స్ తర్వాత షేప్ ఎటువైపు ఉంటుంది? y స్క్వేర్ ఈక్వల్ టు 4x అయితే ఇది గిన్నె తిప్పినట్టు, ఇది రివర్స్ గిన్నె, ఇది పైకి ఉన్న గిన్నె, కిందకు ఉన్న గిన్నె. ఓకే అండి, 4 కేసెస్ కి కరెక్ట్ గా మన డయాగ్రామ్స్ ఉన్నాయి. అయిపోయిందండి. నెక్స్ట్ వెర్టెక్స్ ఎక్కడ ఉంటాయి? ఏ ఏ ఏ ఏ అయిపోయింది వెర్టెక్స్. నెక్స్ట్ ఫోకస్ ఎక్కడ ఉంటుంది? ఫోకస్, ఫోకస్ అనేది దీనికి ఇక్కడ ఉంటుంది, దీనికి ఇటువైపు ఉంటుంది, దీనికి పైకి ఉంటుంది, దీనికి కిందకు ఉంటుంది. అయిపోయింది. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్, వెర్టెక్స్ నుంచి ఫోకస్ ఎంత డిస్టెన్స్ లో ఉంటుందో వెర్టెక్స్ నుంచి డైరెక్ట్రిక్స్ అంతే డిస్టెన్స్ లో ఉంటుంది, అది డైరెక్ట్రిక్స్. ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్, ఫస్ట్ దీనికి ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ x యాక్సిస్, ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్, ఇది y యాక్సిస్. లెంత్ ఆఫ్ లాటిస్ రెక్టమ్ ఆల్ ఆర్ ఈక్వల్ 4a. అర్థమైందండి? ఇది అన్ని ఒక టేబుల్ ఫామ్ చేసుకొని రాసుకోవచ్చు, చేసి రాసుకొని వెర్టెక్స్, ఫోకస్, డైరెక్ట్రిక్స్, ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ రాసుకొని పాయింట్స్ రాసుకోవాలి. కానీ డయాగ్రామ్స్ మనకి అండర్స్టాండ్ అవ్వాలి. ఓకే అండి, టోటల్ మనకి 8 కేసెస్ లో నేను 4 కేసెస్ అనేవి చెప్పాను. సేమ్ యాజ్ ఇట్ ఈజీగా 4 వస్తే రిమైనింగ్ 4 వచ్చినట్టు. 4 వస్తే రిమైనింగ్ 4 వీటిని డిపెండ్ అయి ఉంటాయి. ఓకేనండి, 4 అయిపోయింది, 5 అండి, నెక్స్ట్ 6 అండి, నెక్స్ట్ 7 అండి, నెక్స్ట్ 7, నెక్స్ట్ 8. ఓకే అండి, ఇవే. కాకపోతే 0, 0 కేసెస్ బదులు h, k సెంటర్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ మనకి వెర్టెక్స్ అన్ని కూడా 0, 0 చెప్పాను. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ 4 కేసెస్ కూడా వెర్టెక్స్ అనేది h, k అనేది అవుతుంది. వెర్టెక్స్ అనేది h, k. షేప్స్ సేమ్, మళ్ళీ షేప్స్ 4 కూడా ఈక్వల్. వెర్టెక్స్ అనేది h, k చేంజ్ అయిపోయేటప్పుడు ఈక్వేషన్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట.
ఈక్వేషన్ రాస్తాం. ఇక్కడ ఈక్వేషన్ ఏంటంటే y minus k whole square equal minus 4a into x minus x. Sorry, 4a into. Here a greater than 0. ఇక్కడ y minus k whole square equal minus 4a into x minus x. ఇక్కడ x minus x whole square equals to 4a into y minus k. Here a greater than 0 in the all cases. Okay, here is also a greater than 0. Next, x minus h whole square equals to minus 4a into y minus k. Here a greater than 0. చూడండి ప్రతిదానికి కూడా y square equal 4a చెప్పామండి. h కామా k 0 0 కాబట్టి here y minus k whole square equal 4a into x minus h. y k x h గుర్తుపెట్టుకోండి. y ఎప్పుడు వచ్చినా k వస్తుంది, x ఎప్పుడు వచ్చినా h వస్తుంది. y k x h. ఓకే, y minus k whole square minus 4a into x minus h. x minus h whole square కు 4a into y minus k. x minus h whole square కు minus 4a into y minus k. ఓకే, ఈ 8 కేసెస్ ఏవి. ఇక్కడ ఫార్ములాస్ ఏ విధంగా చేంజ్ అవుతాయి అంటే ఏమీ లేదు. బిఫోర్ ఫార్ములాస్ కే h కామా k సెంటర్ ని యాడ్ చేసిస్తే మనకి న్యూ యాక్సెస్ తాలూకా న్యూ ఫార్మ్స్ తాలూకా ఫార్ములాస్ వచ్చేస్తాయి. ఓకే, ఫస్ట్ వెర్టెక్స్ 0 కామా 0 h కామా k యాడ్ చేశాను, h కామా k అయిపోయింది. నెక్స్ట్ ఫోకస్ ఏం చెప్పాం మనం ఇక్కడ a కామా 0 చెప్పాం. దీనికి a కామా 0 కి ప్లస్ h కామా k యాడ్ చేశాను. అప్పుడు ఏమవుతుంది, x కోఆర్డినేట్ x, y కోఆర్డినేట్ y యాడ్ చేయండి. ఇప్పుడు a ప్లస్ h కామా k, a ప్లస్ h కామా k క్లియర్ అయిపోయింది ఈజీగా. అలాగే దీనికి కూడా అంతే, మైనస్ a కామా 0 కి ప్లస్ మనకి h కామా k యాడ్ చేయండి. అప్పుడు ఏమవుతుందంటే h మైనస్ a కామా k. ఇవి మనం బై హార్ట్ చేస్తే కన్ఫ్యూజ్ అయిపోతాం. h ప్లస్ ఏ ఎక్కడ, h మైనస్ ఏ ఎక్కడ కన్ఫ్యూజ్ అయిపోతుంది. అందుకే ఫస్ట్ 4 అనేది మనం బై హార్ట్ చేసి ఫస్ట్ ది 4th ది 5th ది ఒకటి, సెకండ్ 6 ఒకటి, థర్డ్ 7 ఒకటి, ఓకే, 4th 8 ఒకటి. ఓకే అండి, మనకు అలా గుర్తుపెట్టుకోవాలన్నమాట. అలా గుర్తుపెట్టుకుని మనం మరి మిస్టేక్ అనేది రాదనమాట. సో h కామకే యాడ్ చేసేయడమే ప్రతి దీనికి. వెర్టెక్స్ h కామకే కామన్, ఫోకస్ h కామకే బిఫోర్ దీనికి యాడ్ చేసేస్తాం. ఓకే, 0 కామా ఏ ఉంది, దీనికి h కామా k యాడ్ చేయండి. అప్పుడేమవుతుంది, h కామా k ప్లస్ h కామా k ప్లస్ సేమ్ యాజ్ ఇట్ ఈజీగా ఇక్కడ h కామా k యాడ్ చేయండి. అప్పుడేమైంది, h కామా k మైనస్ c. నాలుగింటికి కూడా మనకి వచ్చాయి, ఫోకస్లు వచ్చాయండి. ఓకే అండి, ఏంటి వచ్చిందండి ఇక్కడ h కా ప్లస్ a కామా k, h మైనస్ a కామా k, h కామా k ప్లస్ a, h కామా k మైనస్ c. క్లియర్. ఓకే, ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ చూడండి. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్ x ఈక్వల్స్ టు మైనస్ ఏ వచ్చింది. h కామా k యాడ్ చేయడం అంటే h యాడ్ చేయాలి, ఇక్కడ k యాడ్ చేయడానికి లేదు. x ఈక్వల్ టు మాత్రమే ఉంది కాబట్టి x ఈక్వల్ టు ఏం తీసుకుంటావు, x ఈక్వల్ టు h మైనస్ c. x ఈక్వల్ టు h మైనస్ c. ఇక్కడ x ఈక్వల్స్ టు h యాడ్ చేస్తే x ఈక్వల్ టు h ప్లస్ a, x ఈక్వల్ టు h ప్లస్ a. ఇక్కడ y ఈక్వల్స్ టు y వచ్చినప్పుడు k, x వచ్చినప్పుడు h. ఆల్రెడీ చెప్పాను నేను. y ఈక్వల్స్ టు k మైనస్ a. హియర్ y ఈక్వల్స్ టు k ప్లస్ a. y ఈక్వల్స్ టు k మైనస్ a, y ఈక్వల్స్ టు k ప్లస్ a. x వచ్చినప్పుడు h, y వచ్చినప్పుడు k యాడ్ చేయాలి. సో ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ అన్నిటికి వస్తాయి. ఏంటి వచ్చింది ఇక్కడ, x ఈక్వల్ టు h మైనస్ a. ఇక్కడ x ఈక్వల్స్ టు h ప్లస్ a. హియర్ వేర్ ఈస్ x ఈక్వల్స్ h ప్లస్ a. హియర్ y ఈక్వల్ k మైనస్ a. హియర్ y ఈక్వల్ టు k ప్లస్ a. 4 కేసెస్ కి మనకి ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ అయిపోయింది. ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ ఫస్ట్ మళ్ళీ y ఈక్వల్ 0. y వచ్చినప్పుడు మనం ఏం యాడ్ చేయాలి, k యాడ్ చేయాలి. సో y ఈక్వల్స్ టు k. హియర్ y ఈక్వల్స్ టు k. హియర్ ఆల్సో సేమ్, y ఈక్వల్స్ టు k. y ఈక్వల్ 0 రాసిన దగ్గర మనకి y ఈక్వల్స్ టు k వస్తుంది. ఇక్కడ ఏంటి వస్తుంది, x ఈక్వల్స్ టు 0 రాస్తాం. ఇక్కడ రాస్తాం x ఈక్వల్ 0, ఇక్కడ రాస్తాం అంటే x ఈక్వల్స్ టు h, x ఈక్వల్స్ టు h. ఇది కూడా x ఈక్వల్స్ టు h అంటే ఇది రెండింటికి ఈక్వల్ ఉంటాయి. ఓకే అండి, y ఈక్వల్ టు k. ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ y ఈక్వల్ టు k, y ఈక్వల్ టు k, x ఈక్వల్ టు h, x ఈక్వల్ టు h. క్లియర్, h కామా k. ఆ ఒక్కటే మన
గుర్తుపెట్టుకోవాలి. ఎక్సర్సైజ్ లెంత్ ఆఫ్ లాటిస్ రెక్టమ్ ఈక్వల్ 8 కేసెస్ కూడా ఈక్వల్. 8 కేసెస్ కూడా 4a 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 4a. ఓకే అండి, ఇవి కేసెస్ ఆఫ్ ది పారాబోలా. ఈ 8 ఎంత బాగా మీకు వస్తే నెక్స్ట్ ఇచ్చిన ప్రాబ్లం అనేది ఏ పారాబోలా ఇచ్చినా మనం ఈ 5 అనేది మనం ఫైండ్ చేయొచ్చు. ఓకే అండి, ఈ 5 అనేది మనం ఫైండ్ చేయొచ్చు. ఆ పారాబోలా ఇందులో కన్వర్ట్ చేసుకోవాలి. కన్వర్ట్ చేసుకున్న తర్వాత డయాగ్రామ్ ఐడియా ఉంటే ఇవన్నీ వచ్చేస్తాయి. వెర్టెక్స్, ఫోకస్, ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్, ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. దీని మీద ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్.